నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మే 20న బంద్ కానున్నాయి. ఆన్లైన్లో నియంత్రణ లేని మందు షాపుల విక్రయాలకు వ్యతిరేకంగా 12 లక్షలకు పైగా కెమిస్టులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఏఐ టెక్నాలజీతో నకిలీ ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి యాంటీబయోటిక్స్ కొనుగోలు చేస్తున్నారని కెమిస్టులు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా మందుల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై మా ప్రతినిధి అందిస్తున్న పూర్తి వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపారులు భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు. మే 20న దేశవ్యాప్తంగా సుమారు 12,40,000 మెడికల్ షాపులు బంద్ పాటించనున్నట్లు కెమిస్టుల సంఘాలు ప్రకటించాయి. ఆన్లైన్ ఫార్మసీలు ఎలాంటి నియంత్రణ లేకుండా మందులు విక్రయిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అయిన యాంటీబయోటిక్స్ కూడా ఆన్లైన్లో సులభంగా లభిస్తున్నాయని చెబుతున్నారు. ఇక తాజాగా ఏ టెక్నాలజీ సహాయంతో నకిలీ ప్రిస్క్రిప్షన్లు సృష్టించి మందులు కొనుగోలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో యాంటీబయోటిక్స్ దుర్వినియోగం పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆఫ్లైన్ మెడికల్ షాపులపై కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆన్లైన్ ఫార్మసీలకు మాత్రం సడలింపులు ఇవ్వడం సరైంది కాదని కెమిస్టులు మండిపడుతున్నారు. డ్రగ్ కంట్రోల్ నిబంధనలను అన్ని ఫార్మసీలకు సమానంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో అక్రమంగా మందుల విక్రయాలకు అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మే 20 సమ్మెతో దేశవ్యాప్తంగా మందుల సరఫరాలో కొంత అంతరాయం కలిగే అవకాశం ఉన్నప్పటికీ అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని కెమిస్టుల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై పెరుగుతున్న వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కెమిస్టుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించనుంది అనేది ఆసక్తికరంగా మారింది.